అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు ధనుష్ నటించిన 'ఇడ్లీ కొట్టు' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ఈ సినిమా కథ చూసుకుంటే శంకరాపురం అనే ఒక ఊరైతే ఉంటుంది. ఆ ఊర్లో ఫేమస్‌గా ఉండేదే ఈ ఇడ్లీ కొట్టు. ఆ ఇడ్లీ కొట్టు ఓనర్ వచ్చేసి రాజ్ కిరణ్. అతని కొడుకొచ్చేసి ధనుష్. రాజ్ కిరణ్ అయితే అంటాడు, "మన అంగడైతే బాగా వ్యాపారం పోతుంది. మనకొచ్చే డబ్బయితే మన ఫ్యామిలీకైతే బాగా సాలుతది. మనం కష్టపడి పని చేసుకుంటే ఈ డబ్బు, ఈ యొక్క అంగడి, ఈ యొక్క జీవితమే చాలనేలాగా" అయితే అంటాడు. బట్ ఆయన కొడుకైతే లేదు, ఇలా మనం ఉంటే మంచిది కాదు. మనము బాగా డబ్బు సంపాదియాల. మన అంగడిలో వచ్చి ఫ్రాంచైజ్‌గా ఇయ్యాల. మనం బాగా లగ్జూరియస్‌గా కారు, బంగ్లా, ఇల్లులా ఉండాలని ఆయన ఆశయంతో మీకసలు బతకడానికి రాదనేలాగా అయితే ఆయన కొడుకు ధనుష్ అయితే అంటాడు. వీళ్ళిద్దరి మధ్య వాగ్వాదం అయితే ఏర్పడి ధనుష్ అయితే నేను అందుకే హోటల్ మేనేజ్‌మెంట్ చదివాను కదా! నేను చెన్నైకే పోతానని చెన్నైకైతే వెళ్తాడు. అలా ధనుష్ అయితే తన లైఫ్‌లో అంచెలంచెలుగా ఎదిగి బ్యాంకాక్‌లో అయితే ఒక పెద్ద కంపెనీలో అయితే హోటల్‌లో అయితే వర్క్ చేస్తా ఉంటాడు. ఇప్పుడు ధనుష్‌కయితే తన సొంత గ్రామానికైతే రావాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. వచ్చిన తర్వాత ఏమేం జరిగింది? తన జీవితం ఎలా మారింది? అసలు రావడానికి కారణం ఏంటని తెలుసుకోవడమే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. సినిమానొచ్చేసి ధనుషే రాసి, డైరెక్ట్ చేసి, యాక్ట్ చేశాడు. ఈ సినిమానొచ్చేసి ఒక మంచి ఇంటెన్షన్‌తోని మంచి మెసేజ్ చెప్పాలని అన్ని రకాలైన ఎమోషన్స్, యాక్షన్స్, సెంటిమెంట్, డ్రామా అన్నితో కూడిన సినిమాగా అయితే ఒక కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వడానికైతే ట్రై చేశాడు. రెగ్యులర్‌గా ఒక కమర్షియల్ మూవీ ఇంట్రొడక్షన్ లాగా అయితే లేకుండా ఒక క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ లాగా సాదాగా అయితే ఉంది. ఆ ఒక సీన్ ఆ ఒక ఏం కావాలో ఆ రకంగా అయితే ఇంట్రొడక్షన్ అయితే ఉంటుంది. ఈ సినిమాలో చూసుకుంటే కొన్ని చెప్పాల్సిన కొన్ని ఇంపార్టెంట్ మెసేజ్‌లు కూడా కొన్ని బాగానే చెప్పాడు. ఎగ్జాంపుల్‌గా చూసుకుంటే తల్లిదండ్రులు బతుకున్నప్పుడే వాళ్ళని బాగా సంతోషంగా, ఆనందంగా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళకి మీరు ఎంత ఇది చేసినా అది ఎటువంటి యూజ్ లేదనే ఒక విషయాన్నయితే బాగానే చెప్పాడు. అదే విధంగానే అహింసయే నిజమైన వీరం అనేలాగా అంటే ఎట్లంటే ఒక కొట్లాట అయితే జరుగుతుంది. అక్కడ నిలబడి మనం ఆ కొట్లాటని పెంచేలా కాకున్నట్లుగా అక్కడి నుంచి మన పాటికి మనం సైడ్‌కి వెళ్ళిపోవడమే ఎక్కువ మనం ఇన్వాల్వ్ కాకుండా ఉండడమే నిజమైన వీరం అనేలాగా అయితే చెప్పిన విధానం గూడా నాకైతే నచ్చింది. ఇంపార్టెంట్ మెసేజ్‌లున్నాయి ఈ సినిమాలో. అదొక ప్రీచింగ్ లాగా లేకుంటే ఒక స్పీకింగ్ లాగా అయితే చెప్పకుండా, అలా ఒక సాఫీగా అయితే చెప్పేసి వెళ్తాడు. మనకైతే చెప్పినట్లే ఉండదు. సినిమాలో అయితే ఒక ఆవు దూడైతే ధనుష్ దగ్గరైతే వస్తుంది. ఆ సీన్ వచ్చేసి చాలా అల్టిమేట్‌గా అయితే ఉంటుంది. చాలా ఎమోషనల్ బాండ్‌తో కనెక్ట్ అయితే తీశారు. అంతలా అయితే ఆ ఒక స్క్రీన్ మీద కనబడింది ఆ సీను. ధనుష్ వచ్చేసి మనకి ఎలాంటి నటుడని మనకు తెలుసు. అన్ని సినిమాలో అయితే పర్ఫార్మన్స్‌లో అయితే పీక్స్‌గా అయితే ఉంటుంది. ఈ సినిమాలో కూడా అదే విధంగానే ఒక సైడ్ ఎమోషనల్‌గా చూసుకుంటే సూపర్‌గా చేశాడు. అదే విధంగా కోపంగా కూడా భలే చేశాడు. 'రాజ్ కిరణ్‌తో' అయితే ఒక మంచి ఎమోషనల్ బాండ్ సెంటిమెంట్‌గా అయితే చేశాడు. 'అరుణ్ విజయ్' అయితే విలన్ని మాస్ యాక్షన్‌లా చేశాడు. ఒక ప్లేస్‌లో అయితే సముద్రఖనితో చెప్పే సీన్‌లో అయితే 2 రకాల ఎమోషన్స్ ఒకే ఫ్రేమ్‌లో చూపించేది అల్టిమేట్‌గా ఉంటుంది. అదే విధంగా 'రాజ్ కిరణ్' గూడా ఆయన చేసింది 2, 3 సీన్సే గాని ఆ క్యారెక్టర్ ఆయన తప్ప ఇంకా వేరే ఎవరు చేయలేరులాగా అయితే ఇంపాక్ట్ అయితే ఇచ్చాడు. భలే చేశాడు ఆయనైతే. ఈ విధంగా సపోర్టింగ్‌గా చూసుకుంటే 'సత్యరాజ్' గాని, 'అరుణ్ విజయ్' గాని, 'పార్థిబన్' గాని, 'సముద్రఖని' గాని వీళ్ళంతా బాగానే చేశారు వాళ్ళ క్యారెక్టర్ వరకు. ఇంకో సైడ్ చూసుకుంటే 'నిత్య మీనన్' గాని, 'శాలిని పాండే' గాని, 'ధనుష్' వాళ్ళ అమ్మ గాని వాళ్ళ రోల్స్‌కి ఏం కావాలో దాన్ని గూడా బాగానే పర్ఫెక్ట్‌గా చేశారు వాళ్ళు గూడా. 'జీవి ప్రకాష్' మ్యూజిక్ వచ్చేసి సినిమా ఖచ్చితంగా బలంగా అయితే ఉంటుంది. కొన్ని సీన్స్ బాగానే ఎలివేట్ చేసింది. ఎమోషనల్ బాండ్‌గా అయితే బాగానే చూపించారు. అయితే ఈ సినిమాలో ఏం సమస్య అంటే మీరు జనరల్‌గా ట్రైలర్ చూసారంటే మీకు ఆల్రెడీ ఒక ఐడియా వచ్చేస్తుంది. ఆ ట్రైలర్‌లో ఏమేమి చూపించాడో అది సినిమా మొత్తంగా ఉంది. ఆ ట్రైలర్‌లో ఏమేమి ఉంటుందో అదే క్యారెక్టర్స్, అదే కాన్సెప్ట్, అదే స్క్రీన్ ప్లే, అదే ప్యాటర్న్‌లోనే ఉంటుంది మొత్తంగా. ఈ రకమైన ఎక్స్‌పెక్టేషన్‌తోనే రండి. ఎందుకంటే ప్రీవియస్‌గా ఆయన 'రాయన్' తీసాడు కాబట్టి ఇది ఒక మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ లాగా అయితే ఉంటుందని అనుకోకుండా జనరల్ ఒక ఫీల్ గుడ్ డ్రామా చూసి ఒక మైండ్ సెట్‌తో రండి లాగా అయితే ట్రైలర్ అయితే కట్ చేశారు. ఆ విధంగానే మూవీ మొత్తంగా అయితే ఉంటుంది. దాని వల్లనే సినిమా చూస్తున్నంత సేపు మనకైతే ప్రిడిక్ట్ ఈజీగా చేసేస్తాం నెక్స్ట్ ఏం జరుగుతుందని. అదే విధంగా సినిమా లైన్ వచ్చేసి చాలా థిన్ లైన్ అది. ఇలాంటి కథలంతా మనం స్క్రీన్ ప్లేలోనే మ్యాజిక్ అయితే చేయాలా. ఆ మ్యాజిక్ వచ్చేసి ఫస్ట్ హాఫ్‌లో అయితే ధనుష్ బాగానే చేశాడు. బట్ సెకండ్ హాఫ్‌లోనే మిస్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ చూసుకుంటే ఫాదర్, సన్‌కి ఎక్కడ కాన్‌ఫ్లిక్ట్ అయితే ఉంటుందో, ఎక్కడ వీళ్ళిద్దరు ఎమోషనల్‌గా కనెక్ట్ అయితారో, ఈ సీన్ అంతా కొంచెం మ్యాజికల్‌గా అయితే వర్క్ అయింది. బట్ సెకండ్ హాఫ్ చూసుకుంటే రెగ్యులర్ కమర్షియల్ డ్రామాలో అయితే హీరో, విలన్‌లా అయితే సినిమా మొత్తం అయితే వెళ్ళిపోతుంది. ధనుష్ మరియు నిత్య మీనన్ క్యారెక్టర్ కూడా ఇంకా ఇంపాక్ట్‌ఫుల్‌గా అయితే చెప్పిండొచ్చు. దాన్ని కూడా కాస్త మిస్ అయిందని నేనైతే అనుకుంటా. ఓవరాల్‌గా చూసుకుంటే ఒక సూపర్ అయిన ఫస్ట్ హాఫ్, ఒక యావరేజ్ అయిన సెకండ్ హాఫ్. ఈ సినిమా నాకైతే నచ్చింది. కొన్ని కొన్ని మూమెంట్స్ అయితే బాగానే ఉంది. ఈ సినిమా మీరు ఫ్యామిలీతో అయితే వెళ్లి చూడండి. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. యూ సర్టిఫికేట్ అయితే ఉంది. ఒక్కసారి అయితే ట్రై చేయొచ్చు అనుకుంటా నేనైతే. ఇవాల్టికైతే ఇది. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోనైతే లైక్ చేయండి. మరిన్ని మూవీస్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకొకరితో షేర్ చేయండి.